హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు ఛానల్. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం ఆల్రెడీ జూలై మంత్కి సంబంధించి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ 2 వీడియోలు అప్లోడ్ చేసాము. ఇది థర్డ్ వీక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సో ముందుగా ఈ టాపిక్లోకి వచ్చినట్టయితే ఇవి మొత్తం జూలై థర్డ్ వీక్లో ఉన్న మొత్తం కరెంట్ అఫైర్స్ అనమాట, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ వన్, సీఎం కే పళనిస్వామి హానర్స్ విత్ పాల్ హ్యారిస్ ఫెలో అవార్డ్స్. యాక్చువల్లీ ఏంటంటే ఈ పాల్ హ్యారిస్ ఫెలో అవార్డ్తో మన సీఎం పళనిస్వామి గారిని హానర్ చేశారు. సో అసలు దేనికోసం అని చెప్పేసి ఇలా రికగ్నైజేషన్ ఇచ్చారు అంటే ఆ ప్లేస్లోని డ్రింకింగ్ వాటరు, శానిటైజేషన్ మొత్తం ప్లేస్ మెయింటెనెన్స్ కోసం ఆయన ఉన్న రీజియన్లోని బెస్ట్ ఇంప్లిమెంట్ చేసినందుకు గాను సీఎం కే పళనిస్వామి సీఎం గారికి ఈ పాల్ హ్యారిస్ ఫెలో అవార్డు అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ వన్, గూగుల్ టు ఇన్వెస్ట్ $10 మిలియన్ ఇన్ ఇండియా. గూగుల్ ఏమొచ్చి మనకి $10 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే డిఫరెంట్ అంటే పార్ట్నర్షిప్లోని ఈకోసిస్టమ్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఏమొచ్చి ఎనీ బిజినెస్ పర్పస్ మీద. సో ఇప్పుడు రీసెంట్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంతంటే ఇది. నెక్స్ట్, ఏ బుక్ టైటిల్డ్ ఏ సాంగ్ ఆఫ్ ఇండియా ఆథర్డ్ బై ది రుక్సిన్ బాండ్. మనకి బుక్స్ అండ్ ఆథర్స్ కూడా మనకి ఎగ్జామ్ పర్పస్ ఇంపార్టెంట్ పాస్ట్ 6 మంత్స్లోని. సో ఇది రీసెంట్గా ఏంటంటే ఏ సాంగ్ ఆఫ్ ఇండియా అనే ఒక బుక్ని ఎవరు రాశారు అంటే ఆథర్ పేరు రక్సిన్ బాండ్ అనమాట. సారీ. నెక్స్ట్ వన్, ఇండియాస్ టైగర్ సెన్సస్ 2018 సెట్స్ ఏ న్యూ గిన్నీస్ రికార్డ్. యాక్చువల్గా ఏంటి అంటే మనకి వైల్డ్ లైఫ్ టైగర్స్ ఉంటాయి కదా, వైల్డ్ టైగర్స్, వాటిని క్యాప్చర్ చేయడానికని డిఫరెంట్ కెమెరాస్ అవన్నీ పెడతారు. అవి ఎలా అంటే కెమెరాస్ వాళ్ళు ఫిక్స్ చేసినప్పుడు ఏదైనా యానిమల్ అటు సైడ్ నుంచి పాస్ అవుట్ అవుతుంటే కరెక్ట్గా క్యాప్చర్ చేస్తుంది అనమాట. అలా డిఫరెంట్ యాంగిల్లోనేమొచ్చి ఈ టైగర్స్ది క్యాప్చర్ చేశారు. సో దానికి గాను ఈ 2018 టైగర్ సెన్సస్లో మనకి ఇండియాకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చిందనమాట. నెక్స్ట్ వన్, వరల్డ్ కప్ విన్నింగ్ ఫుట్బాలర్ జాక్స్ చార్ల్టన్ పాసెసరీ. అంటే ఇది ఒక ఆబ్యూచరీ. సో ఏంటంటే జాక్ చార్ల్టన్ ఆయన రీసెంట్గా చనిపోయారు. ఆయన ఎవరంటే ఫుట్బాలర్ అనమాట, ఫుట్బాల్ గేమ్కి చెందిన వాళ్ళనమాట. సో నెక్స్ట్ వన్, ఐఆర్డిఏ అలౌస్ ఏ లాంచ్ ఆఫ్ కరోనా కవచ్ ఇన్సూరెన్స్ పాలసీస్. యాక్చువల్లీ ఏంటంటే ఐఆర్డిఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కదా. ఇది డిఫరెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏమొచ్చి కరోనా రిలేటెడ్ ఇన్సూరెన్స్ ప్యాకేజెస్ కోసం అని అప్రూవల్ ఇచ్చిందనమాట. అదేంటి అంటే కరోనా కవచ్ అనమాట. అంటే ఇప్పుడు డిఫరెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎవరైతే కోవిడ్-19 ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీని ప్రొవైడ్ చేయడానికి ఇక్కడి నుంచి మనకి అప్రూవల్ వచ్చిందనమాట. సో అది ఏ ప్రోగ్రామ్ అండర్లో వస్తుంది అంటే కరోనా కవచ్. నెక్స్ట్, మలాలా డే సెలబ్రేటెడ్ ఇన్ 12th జూలై అనమాట. మలాలా డే యాక్చువల్లీ ఏంటి అంటే తిను ఒక లేడీ అనమాట. ఈవిడికి ఆనర్గాన దీన్ని మలాలా డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఆవిడ పేరు ఏంటంటే మలాలా యూసఫ్జాయ్. ఈవిడి ఎవరైతే గర్ల్స్ ఉంటారో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ వాళ్ళ కోసమని ఈవిడ అచీవ్ చేసిన ఒక అంటే అవేర్నెస్ అనమాట ఆవిడ. సో ఆవిడకి రికగ్నైజ్గా మనం ఈ మలాలా డేని 12th జూలై కింద మనం అనుకుంటాం. నెక్స్ట్, హేమంగ్ ఎమిన్ అపాయింటెడ్ యాజ్ ద ఇంటరిమ్ సీఈఓ ఆఫ్ బీసీసీఐ అంటే తెలుసు కదా, క్రికెట్కి సంబంధించింది. సో దీనికి ఇంటరిమ్ అంటే పర్మనెంట్ కాదనమాట, ఇంటరిమ్ సీఈఓ కింద ఈ హేమంగ్ ఎమిన్ని అపాయింట్ చేశారు. నెక్స్ట్, గుర్బక్ సింగ్ అండ్ పలాష్ నంది టు బి హానర్డ్ విత్. వీళ్ళిద్దరికీ ఇక్కడ మోహన్ బాగాన్ రత్న అనే అవార్డుని రీసెంట్గా ఇచ్చారు. సో ఈ గుర్బక్ సింగ్ అనే ఆయన ఏంటంటే ఫుట్బాల్కి చెందిన ఆయన, నెక్స్ట్ పలాష్ నంది అనే ఆయన క్రికెట్కి సంబంధించిన అనమాట. వీళ్ళిద్దరికీ రీసెంట్గా వచ్చింది హానర్ చేసింది ఏంటంటే మోహన్ బగాన్ రత్న. నెక్స్ట్ కజాంగ్ ది తాంగ్డోక్ బ్యాగ్స్ ద దాదా సాహెబ్ పాల్కే అవార్డు. యాక్చువల్లీ ఈయన పేరు ఏంటంటే కజాంగ్ డి తాంగ్డోక్. ఈయన ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు, దాని పేరు ఏంటి అంటే చీ లూపో. ఆ షార్ట్ ఫిల్మ్ దేని మీద అంటే హనీ హంటర్స్ ఉంటారు కదా, మనకి తేనె ఎలా కలెక్ట్ చేస్తారు సంథింగ్, అది దాని మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీశారనమాట. దానికి గాను ఈయనకి ఏమొచ్చి దాదా సాహెబ్ పాల్కే అవార్డు 2020 వచ్చిందనమాట.
నెక్స్ట్ వన్, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఆర్గనైజెస్ ఇండియాస్ ఫస్ట్ ఈ లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్ అంటే ఇప్పుడు కోవిడ్-19 మనకి ఎఫెక్ట్ అవ్వడం వల్ల మొత్తం మెజారిటీ అన్నీ ఆన్లైన్లోనే అవుతున్నాయి కదా. అలాగే ఈ లోక్ అదాలత్ అంటే ఈ కోర్ట్ హియరింగ్స్ అవి ఉంటాయి కదా, సో అవి వర్చువల్గా కండక్ట్ చేస్తున్నారనమాట. అది ఏ స్టేట్లో అంటే ఛత్తీస్గఢ్ స్టేట్లో. సో రీసెంట్గా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి ఈ లోక్ అదాలత్ అనే ప్రోగ్రామ్ వచ్చింది. అంటే వర్చువల్గా మనకి హియరింగ్ అనేది కండక్ట్ చేస్తాను. హియరింగ్ కేసెస్ ఉంటాయి కదా, అవి కండక్ట్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వన్, ఇండియా బికమ్స్ ది సెకండ్ లార్జెస్ట్ ఫారెన్ ఇన్వెస్టర్ ఇన్ యూకే. యాక్చువల్గా ఏంటంటే ఎఫ్డి అంటారు కదా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని. అది ఫస్ట్ యూకేలోని ఫస్ట్ పొజిషన్లోని ఎవరు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నారంటే యూఎస్ఏ అనమాట. సో దానిలో చూసుకుంటే నెక్స్ట్ కంట్రీ ఏది అంటే మన ఇండియా అనమాట. అంటే మన ఇండియా యూకేలోని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో సెకండ్ కంట్రీ. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ లాంచెస్ ఐటీఎల్ యాప్ డెవలప్మెంట్ మాడ్యూల్. నీతి ఆయోగ్ ఒక మాడ్యూల్ని లాంచ్ చేసింది. దాన్ని అంటే ప్లీజాతో కొలాబరేట్ అయ్యి ఈ మాడ్యూల్ దేనికంటే ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళని కొంచెం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం అనమాట. అంటే డిఫరెంట్ యాప్స్ కానీ డిఫరెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ మోర్ న్యూ యాప్స్ కోసం అని వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్గా చేయడానికి ఈ నీతి ఆయోగ్ ఉంటుంది కదా, అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో అది కొత్తగా లాంచ్ చేసిందనమాట ఈ మాడ్యూల్ని. నెక్స్ట్ వన్, లీ హిస్సెన్ లోంగ్ బికమ్స్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్. అంటే ఇది అపాయింట్మెంట్. సో ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్ ఎవరు అంటే లీ హిస్సెన్ లోంగ్. నెక్స్ట్ వన్, వీక్లీ కరెంట్ అఫైర్స్ కాబట్టి ఎక్కువ ఉంటాయి. సో ఒకేసారి మనం డిస్కషన్ చేసుకుంటాం కాబట్టి. సో ఎన్టీపీసీ విన్స్ ది సిఐఏ ఐటీసీ సస్టైనబిలిటీ అవార్డ్స్ 2019. సో 2019 గాను సిఐఏ ఐటీసీ సస్టైనబిలిటీ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఎన్టీపీసీకి వచ్చిందనమాట. ఇది యాక్చువల్లీ రెండిట్లో ఇచ్చారనమాట. దీనికి ఏంటంటే గర్ల్ ఎంపవర్మెంట్ దానికోసం అని, నెక్స్ట్ కాంట్రాక్ట్ లేబర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్కి గాను ఎన్టీపీసీకి ఈ అవార్డు వచ్చిందనమాట. సో మోర్ సస్టైనబిలిటీ బిజినెస్ కోసం అని ఈ సిఐఐటీసీ అవార్డ్స్ ఇస్తారు. నెక్స్ట్, రెన్యూడ్ సెరామిక్ ఆర్టిస్ట్ జోష్నా భట్ అనే ఆమెన రీసెంట్గా చనిపోయారు. ఆవిడ దేనికి సంబంధించిన వాళ్ళు అంటే సెరామిక్ ఆర్టిస్ట్ అంటారు. మనకి సెరామిక్ అంటే తెలుగులో జనరల్గా అంటే ఎగ్జాక్ట్ కాదు, మేబీ పింగాణి అంటారు కదా, మనకి జనరల్గా డెంటల్ వాళ్ళు యూజ్ చేస్తారు. నెక్స్ట్ పింగాణి అంటారు కదా, అదనమాట సెరామిక్ మెటీరియల్ అంటే. సో ఈ ఆర్టిస్ట్ అనమాట ఈవిడి. సో ఈవిడ రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్, అమిత్ షా లాంచెస్ సిఏపిఎఫ్స్ నేషనల్ వైడ్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్. అమిత్ షా హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా, ఆయన ఏమొచ్చి ఒక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమొచ్చి వాళ్ళ దగ్గర గురుగాంలోని అంటే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారనమాట. అంటే ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్. అది ఎక్కడ అంటే గురుగాంలో అనమాట. నెక్స్ట్, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ టు లాంచ్ రోకోటోకో యాప్. సో ఇది ఒక స్కీము క్యాంపెయిన్. అంటే మనకి రీసెంట్గా గుర్తుపెట్టుకోవాలి కదా, ఈ రోకోటోకో యాప్ ఏంటంటే ఎవరైతే మాస్క్ అయితే వేర్ చేయరో, ఎవరైతే మాస్క్ వేసుకోరో వాళ్ళ కోసమని మాస్క్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, లేకపోతే మాస్క్ ఎందుకు వేసుకోవాలి అని చెప్పేసి ఎడ్యుకేట్ చేయడము, సో దట్ కోవిడ్-19ని మనం కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి ఈ రోకోటోకో క్యాంపెయిన్ అనమాట. అంటే కోవిడ్-19ని రోకో అంటే ఆపడం కదా అది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇండియా హ్యాండ్స్ ఓవర్ ద యాక్చువల్గా మాల్దీవ్స్కి ఫిట్నెస్ ఎక్విప్మెంట్ అంటారు కదా, సో ఫిట్నెస్ ఎక్విప్మెంట్ని ఇండియా రీసెంట్గా పంపించిందనమాట. అంటే ఇందులో టోటల్ ఐలాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ ఇండియా రీసెంట్గా పంపించిందనమాట. సో రీసెంట్గా ఫిట్నెస్ ఎక్విప్మెంట్ పంపించిన ఏ దేశానికి పంపించిందంటే మాల్దీవ్స్ అనమాట. నెక్స్ట్, ఐఐటి కాన్పూర్ డెవలప్స్ UV శానిటైజింగ్ డివైస్ శుద్ధ్. సో ఏంటంటే ఆల్రెడీ మనం ఐఐటి మీద ఒక వీడియో చేసాము. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి, కోవిడ్-19 ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ప్రతి ఐఐటి క్యాంపస్ ఈ కోవిడ్-19కి సంబంధించి ఏవైతే ఇన్వైట్ చేశారో మొత్తం పోర్టబుల్ వెంటిలేటర్ అని, లేదంటే స్టెథోస్కోప్ అని, డాష్ బోర్డ్ అని, ఇలాంటివన్నీ మొత్తం నేను ఆ వీడియోలో డిస్కషన్ చేశాను. సో అందులోకి వస్తే రీసెంట్గా దాని తర్వాత ఈ వీడియో షూట్ చేశాం కదా, సో కాబట్టి ఇది ఐఐటి కాన్పూర్ రీసెంట్గా డెవలప్ చేసిందంటే ఒక శానిటైజింగ్ డివైస్ అనమాట. దీని పేరు ఏంటంటే శుద్ధ్. నెక్స్ట్, డచ్ ఫుట్బాల్ లెజెండ్ విమ్ సుర్బియర్ పాసెస్ అవే. ఇది ఆబ్వియస్లీ. సో విమ్ సుర్బియర్ పాసెస్ రీసెంట్గా చనిపోయారు. ఈయన ఒక ఫుట్బాలర్ అనమాట.
డచ్ ఫుట్బాలర్. నెక్స్ట్ వరల్డ్ యూత్ స్కిల్ డే సెలబ్రేటెడ్ ఇన్ 15th July. 15th Julyని వరల్డ్ యూత్ స్కిల్ డే అంటారంటే ఎవరైతే యంగ్స్టర్స్ యూత్ ఉంటారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కోసం అని చెప్పేసి 15th July వరల్డ్ యూత్ స్కిల్ డే అంటారు. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ పెమకాండు రిలీజియస్ బుక్ ఆన్ ఎండేంజర్డ్ ట్రైబ్. ఎండేంజర్డ్ ట్రైబ్స్ అంటే ఎవరైతే ఎక్కువ బయట వాళ్ళకి ఎక్కువ అంటే ఒక ట్రైబ్స్ ఒక వేరైనా పర్టికులర్ జాతికి చెందిన వాళ్ళ గురించి అసలు మిగతా వాళ్ళకి అవేర్నెస్ ఉండదు, వాళ్ళ గురించి ఎవరికి ప్రపంచానికి తెలియదు, వాళ్ళు అంటూ ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, దానికోసం అని చెప్పేసి ఎండేంజర్ అంటారు. అంటే ఎండేంజర్ అంటే వాళ్ళ గురించి ఎక్కువ తెలియదు అనమాట. సో వాళ్ళ మీద ఈ పెమకాండు గారు ఏమొచ్చి ఒక బుక్ని రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ వన్ యాక్చువల్గా మనకి ఇస్రో ఉంటారు కదా సైంటిస్టులు, వాళ్ళకి ఒక రికగ్నైజేషన్ ఇస్తారు. అదేంటంటే వాన్ కర్మాన్ అవార్డు. ఈ ఇయర్ ఆ వాన్ కర్మాన్ అవార్డు అంటే బెస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ కోసం అనమాట. సో ఈ ఇయర్ ఆ అవార్డు ఎవరికి వచ్చింది అంటే చీఫ్ కే శివాన్ గారికి ఈ ఇయర్ వచ్చిందనమాట. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ అవార్డెడ్ ద ఎలైట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేది ఛత్తీస్గఢ్ ఈ అవార్డులోని ఛత్తీస్గఢ్కి వచ్చిందనమాట. అసలు ఈ ఎలైట్స్ ఎక్సలెన్స్ అవార్డు దేనికి ఇస్తారు అంటే వాళ్ళ స్టేట్ని ఏదైనా పర్టికులర్ దాంట్లో ఇంప్రూవైజేషన్ కోసం అని ఇస్తారు. యాక్చువల్లీ ఈ ఛత్తీస్గఢ్ స్టేట్ ఏం చేసిందంటే వీళ్ళు ఒక పోర్టల్ యాప్ లాంచ్ చేశారనమాట. ఆ పోర్టల్ యాప్ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ ఏమైనా స్కీమ్ లాంచ్ చేసిందనుకో ఆ స్కీమ్ ఇప్పుడు చాలామందికి ఉంటుంది కదా, ఏదో స్కీమ్ లాంచ్ చేస్తారు, అది చాలామందికి అసలు తెలియదు కూడా, స్కీమ్ ఉందో లేదో కూడా తెలియదు. సో వాళ్ళు బెనిఫిట్ వీళ్ళు పొందలేరు. సో అందుకని అసలు ఈ మధ్యలో మిడిల్ మ్యాన్ ఏమీ లేకుండా మీరు ఆ యాప్కి కానీ ఆ పోర్టల్ కానీ మనం వెళ్ళినట్టయితే అందులోని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ స్కీమ్ లాంచ్ చేసింది గవర్నమెంట్, ఇది ఎవరెవరికి బెనిఫిషరీ ఉంటుంది, దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అంతా ఉంటుంది అనమాట. సో అందుకు కానీ ఈ ఛత్తీస్గఢ్కి ఏమిచ్చి ఎలైట్స్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ వన్ వీసా పార్ట్నర్స్ విత్ ఫెడరల్ బ్యాంక్. మనకు ఆల్రెడీ నేను చెప్పుకున్నాం కదా ఒక్కొక్క ఇన్సూరెన్స్ వాళ్ళు ఒక్కొక్కరు ఇలా టైఅప్ అవుతారని. అలాగే ఇప్పుడు రీసెంట్గా వీసా కార్డ్స్ వాళ్ళు ఏమొచ్చి ఫెడరల్ బ్యాంక్తో టైఅప్ అవ్వారు. సో దానివల్ల ఏంటంటే సెక్యూర్ వీసా కార్డ్స్ సెక్యూర్ డిజిటల్గా మోర్ సెక్యూర్గా వీళ్ళు కార్డ్స్ రిలీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ నాగిన్ దాస్ సంఘవి పాసెస్ అవే. ఇది ఆబ్యూచురీ. సో ఏంటంటే ఈ నాగిన్ దాస్ సంఘవి ఆయన జర్నలిస్ట్ అనమాట. సో ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందనమాట. సో రీసెంట్గా పద్మశ్రీ అవార్డు వచ్చిన జర్నలిస్ట్ చనిపోయారు అంటే అది నాగిన్ దాస్ సంఘవి అనమాట. నెక్స్ట్ వన్ ఆండ్రిజేజ్ డ్యూడా విన్స్ పోలాండ్స్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు పోలాండ్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఆయన పేరు ఆండ్రిజ్ డ్యూడా. నెక్స్ట్ క్వాలం వెంచర్స్ ఎక్వైర్స్ 0.15 స్టేక్ ఇన్ జియో ప్లాట్ఫామ్స్. ఆల్రెడీ మనం చెప్పాం కదా జియో ప్లాట్ఫామ్లో షేర్స్ సెల్ అవుతుంది అనేసి. ఫేస్బుక్ 9.99, అలాగే సిల్వర్ పాయింట్స్, వీసా వీళ్ళు, అలాగే ఇప్పుడు ఏంటంటే క్వాలాకామన్ వెంచర్స్ కూడా జియోలోనేమొచ్చి స్టేక్ తీసుకున్నారు. ఎంత అంటే 0.15% అనమాట. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ADP అపాయింట్స్ ఏషియన్ డెవలప్మెంట్ అపాయింట్స్ అశోక్ లావాసా యాజ్ న్యూ వైస్ ప్రెసిడెంట్. సో ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ADP ఎవరు అంటే అశోక్ లావాసా. ప్రెసిడెంట్ ఎవరో మీకు గుర్తున్నారు కదా, మసత్సుకు అసగావా ప్రెసిడెంట్, అశోక్ లావాసా వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ క్రియేట్ పోస్ట్ కోవిడ్ కోచ్. ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక కోచ్ క్రియేట్ చేశారు. అందులో పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ వచ్చిన తర్వాత అనమాట. అందులో ఎలా ఉంటుందంటే ఇంకా అల్యూమినియం ఫాయిల్ది అంటే ఇంకా కరోనా నుంచి ప్రివెంట్ చేయడానికి ఉన్న ఫెసిలిటీస్ అన్నిటితో పాటు కొత్త కోచ్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్ HRD మినిస్టర్ ఉంటారు కదా, హ్యూమన్ రైట్స్. ఆ HRD మినిస్టరు ప్రజ్ఞాత గైడ్లైన్స్ అనేది లాంచ్ చేశారు. సో ప్రజ్ఞాత గైడ్లైన్స్ దేనికోసం అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం అని. మెజారిటీ అన్నీ ఆన్లైన్ అయిపోతున్నాయి. సో డిఫరెంట్గా రిలీజ్ చేస్తున్నారనమాట. సో HRD మినిస్టర్ ఎవరో తెలుసు కదా, రమేష్ పోఖ్రియాల్. సో ఈయన లాంచ్ చేశారనమాట ఈ ప్రోగ్రామ్ని. నెక్స్ట్ చైనా సక్సెస్ఫుల్లీ లాంచ్డ్
ఏ యాప్స్టార్ 6D టెలికమ్యూనికేషన్స్ శాటిలైట్ అనమాట. అంటే ఇప్పుడు రీసెంట్గా చైనా లాంచ్ చేసిన శాటిలైట్ పేరేంటి అని అడిగితే అది యాప్స్టార్ 6D టెలికమ్యూనికేషన్, దాని పేరు అనమాట అది. నెక్స్ట్ విత్ పార్కాష్ జుడేజా కన్ఫర్డ్ విత్ ఇన్ఫ్రా బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్. ఈ ఇయర్ గాను ఇన్ఫ్రా బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి వచ్చింది అంటే వేద్ ప్రకాష్ జడేజా. నెక్స్ట్ మధ్యప్రదేశ్ టాప్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్గా పిఎం స్వానిధి స్కీమ్. పిఎం స్వానిధి స్కీమ్ సంబంధించి ఏ స్టేట్ టాప్ వచ్చింది అంటే అది మధ్యప్రదేశ్ అనమాట. ఈ పిఎం స్వానిధి స్కీమ్ అంటే ఏంటి అంటే వెండర్స్ ఉంటారు కదా వాళ్ళకని, అంటే ఇండివిజువల్గా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు ఉంటారు కదా వాళ్ళ కోసమని చిన్న చిన్న లోన్ అమౌంట్తోని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు వాళ్ళ బిజినెస్ అనమాట. సో అది పిఎం స్వానిధి స్కీమ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేటట్టయితే ఇండియన్ రైల్వేస్ ఆన్ మిషన్ టు బికమ్ గ్రీన్ రైల్వే. అంటే 2030 గాను ఇండియన్ రైల్వేస్ ఏమొచ్చి ఒక మిషన్ అనుకున్నాయి. ఏంటి అంటే గ్రీన్ రైల్వే, అంటే మొత్తం అంతా గ్రీనరీ, ఏ పొల్యూషన్ ఫ్రీ ఇది, ప్లాస్టిక్ ఫ్రీ ఇది, అలాగా గ్రీన్ రైల్వే ఉండాలని టార్గెట్ పెట్టుకున్నాయి. నెక్స్ట్ సచిన్ అవస్థి హానర్డ్ విత్ గ్లోబల్ హ్యుమటేరియన్ అవార్డ్ 2020. సో రీసెంట్గా గ్లోబల్ హ్యుమటేరియన్ అవార్డు 2020 ఎవరికి వచ్చింది అంటే ఆయన పేరు సచిన్ అవస్థి అనమాట. నెక్స్ట్ ఏ బుక్ టైటిల్డ్ ఇఫ్ ఇట్ బ్లీడ్స్ ఆథర్డ్ బై ది స్టెఫెన్ కింగ్. సో స్టెఫెన్ కింగ్ అనమాట. ఈయన ఒక బుక్కు ఆథర్ చేశారు. ఆ బుక్ పేరు ఏంటి అంటే ఇఫ్ ఇట్ బ్లీడ్స్. నెక్స్ట్ హాక్విన్స్ కుక్కర్ చైర్మన్ బ్రాహ్మణ్ వసుదేవ పాసెస్. మనకి చిన్నప్పుడు అదే మామూలు హాకిన్ కుక్కర్స్ అంటారు కదా, యాడ్స్ వస్తూ ఉంటాయి కదా మన టీవీలో, హాకిన్స్ కంపెనీ. ఆ కంపెనీ చైర్మన్ పేరు ఏంటంటే బ్రాహ్మణ్ వసుదేవ్ అనమాట. ఈయన రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ యూనిసెఫ్ ఇండియా పార్ట్నర్స్ విత్ ఎఫ్సిసి టు రీఇమాజిన్ క్యాంపెయిన్. యాక్చువల్లీ అంటే యూనిసెఫ్ ఇండియా అని ఎఫ్సిఏ ఒక పార్ట్నర్ అయ్యారు. దేనికోసం అంటే కోవిడ్-19 వల్ల వచ్చే ఎఫెక్ట్, దానివల్ల ఎకనామీ లాస్, దానివల్ల వచ్చే బిజినెస్ ఏమైనా దాని గురించి అవేర్నెస్ కోసమని ఒక క్యాంపెయిన్ కండక్ట్ చేశారనమాట. నెక్స్ట్ మార్కస్ ర్యాష్ ఫోర్డ్ రిసీవ్స్ ది హానరీ డిగ్రీ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్. అంటే ఈయన యాక్చువల్లీ ఫుట్బాలర్ అనమాట. సో చైల్డ్ పావర్టీ దాని మీద గాను ఈయనకేమొచ్చి హానరీ డిగ్రీ వచ్చిందనమాట. అంటే ఈయన హానర్ చేశారు. ఏ యూనివర్సిటీ అంటే మాంచెస్టర్. నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ డెవలప్స్ కోవిడ్-19 డయాగ్నోస్టిక్ స్టిక్. మనం ఇందాక చెప్పాం కదా కాన్పూర్ వాళ్ళు ఇన్వైట్ చేసింది. అలాగే ఇది నెక్స్ట్ అనమాట. ఇదేంటి అంటే డయాగ్నోస్టిక్ కిట్ అనమాట. సో డయాగ్నోస్టిక్ కిట్ పేరేంటి అంటే కోరోష్యూర్. ఇది ఎవరు డెవలప్ చేశారంటే ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ గూగుల్ టు బై 7.73 స్టేక్ ఇన్ జియో ప్లాట్ఫామ్. ఇందాక మనం చెప్పాం కదా జియో ప్లాట్ఫామ్లోని 0.15 అని. అలాగే గూగుల్ ఏమొచ్చి 7.73% స్టేక్ తీసుకుంది. నెక్స్ట్ వన్ పోబా రిజర్వ్ ఫారెస్ట్ ఇన్ అస్సాం విల్ బి అప్గ్రేడ్ టు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అంటే అస్సాంలోని పోబా రిజర్వ్ ఫారెస్ట్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ కింద అప్గ్రేడ్ చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ వన్ ఎన్ చంద్రశేఖరన్ అండ్ జిమ్ టాస్క్లెట్ రిసీవ్స్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు. అంటే రీసెంట్గా గ్లోబల్ లీడర్షిప్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఎన్ చంద్రశేఖర్. నేను టాటా కన్సల్టెన్సీ ఉన్నారు కదా ఆయన చైర్మన్. నెక్స్ట్ జిమ్ టాస్క్లెట్, వీళ్ళిద్దరికీ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ INCOS హైదరాబాద్ అబ్జర్వ్స్ స్వచ్ఛత పక్వాదా. అంటే ఈ యాక్చువల్లీ స్వచ్ఛ భారత్ మిషన్ అంటారు కదా ఆ టైప్లోనే ఇదొక స్వచ్ఛత, అంటే మనకి క్లీన్ సిటీ కోసం అని చెప్పేసి ఈ హైదరాబాద్ వాళ్ళు ఏమొచ్చి యాక్చువల్లీ ఇదేంటంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ది ఓషన్ సర్వీస్ అనమాట. ఇదేంటంటే హైదరాబాద్ సంబంధించింది. వీళ్ళు ఏమొచ్చి ఈ క్యాంపెయిన్ కండక్ట్ చేశారు. నెక్స్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గెట్స్ ఫస్ట్ కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్. అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోని ఫస్ట్ అంటే ఒక్కరికి కాంటాక్ట్, అంటే మీరు ఇమేజ్ చూస్తే తెలుస్తుంది, కాంటాక్ట్ లేకుండా ఫస్ట్ కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ని వీళ్ళు పెట్టారనమాట ఎయిర్పోర్ట్లో. నెక్స్ట్ అంజీకాద్ బ్రిడ్జ్ ఇండియన్ రైల్వేస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్. సో ఫస్ట్ ఇండియన్ బ్రిడ్జ్లోని కేబుల్ స్టేడ్ రైల్ బ్రిడ్జ్ ఏది అంటే ఇది అంటే అది అంజీకాద్ బ్రిడ్జ్ అనమాట. నెక్స్ట్ వన్
ఏఐ అండ్ బెయిల్ సైన్స్ వీళ్ళిద్దరు బెయిల్ అండ్ ఎక్స్క్యూజ్ మీ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వీళ్ళిద్దరూ ఒక ఎంఓయూ సైన్ చేశారు. దేనికోసం అంటే సివిల్ ఏవియేషన్ సెక్టార్లో కోసం అని వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్ తీసుకున్నారు. ఫర్ బెటర్ పెర్ఫార్మెన్స్ ఇంకా ఫర్దర్ దానికోసం అని. నెక్స్ట్ పాకిస్తాన్ అండ్ చైనా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దేనికోసం అంటే ఆజాద్ ప్యాటర్న్ హైడెల్ పవర్ ప్రాజెక్ట్ కోసం అని రీసెంట్గా సైన్ చేసుకున్న 2 కంట్రీస్ ఏంటంటే పాకిస్తాన్ అండ్ చైనా. నెక్స్ట్ ఐఐటి మద్రాస్ స్టార్టప్ డెవలప్డ్ ఏ పోర్టబుల్ హాస్పిటల్. ఈ ఐఐటి మద్రాస్ వాళ్ళు ఒక పోర్టబుల్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. అదేంటంటే మెడిక్యాబ్. ఇందులో యాక్చువల్ ఏంటంటే ఇది 2 అవర్స్లో మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇందులో మ్యాక్సిమం 4 పర్సన్స్ పడతారనమాట. అలా మినీ హాస్పిటల్ టైప్లో అంటే 4కి. నెక్స్ట్ మహారాష్ట్ర ఫస్ట్ ఉమెన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలా సత్యనారాయణ పాసెస్. ఈవిడ ఏంటంటే ఫస్ట్ ఉమెన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనమాట. ఈవిడ రీసెంట్గా చనిపోయారు. ఇప్పుడు మహారాష్ట్రకి చెందినవాడి. సో నెక్స్ట్ వన్ ఫస్ట్ ఆన్లైన్ మన ఆంధ్రప్రదేశ్లోనేమొచ్చి హెచ్ఆర్డి మినిస్టర్ ఏమొచ్చి రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఏంటంటే అది నిష్తా ప్రోగ్రామ్ ఏంటంటే ఆన్లైన్ టీచర్స్కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. స్కూల్లో ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, స్కూల్ ఎలా రన్ చేయాలి, ప్రిన్సిపల్కి టీచర్స్కి వీళ్ళకి అనమాట. ఇది ఆన్లైన్లో కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే. ఇదేంటి అంటే నిష్తా. నెక్స్ట్ ఆచార్య శ్రీ పురుషోత్తం ప్రియదర్శిని స్వామిశ్రీ ఇదంతా ఈయన పేరు అనమాట. సో ఈయన రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ డెవలప్స్ ఇది ఒక డిఫెన్స్వి P7 హెవీ డ్రాప్ సిస్టమ్ అనమాట. వీటి పేరు ఏంటి అంటే IL-760 ఎయిర్ క్రాఫ్ట్స్. సో రీసెంట్గా వీళ్ళు డెవలప్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఏంటంటే ఇది IL-760 ఎయిర్ క్రాఫ్ట్స్ P7 హెవీ డ్రాప్ సిస్టమ్ ఇది. నెక్స్ట్ వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ సెలబ్రేటెడ్ ఆన్ 17th July. 17th July ఏమొచ్చి వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ అంటారు. అంటే యాక్చువల్లీ ఏంటంటే మన లాని ఎలా యూజ్ చేసుకోవాలి అందరికీ జస్టిస్ కోసం అని చెప్పి, దాని నాలెడ్జ్ అవేర్నెస్ కోసం అని చెప్పేసి 17th July వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ అని అంటారు. అది ఎప్పుడు అంటే మన 17th ఆ డే అనమాట. నెక్స్ట్ నాబార్డ్ లాంచెస్ డెవలప్మెంట్. ఈ నాబార్డ్ ఉంది కదా, నేషనల్ అగ్రికల్చర్ అండ్ బ్యాంక్. సో ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ నేషనల్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకు. ఇక్కడ ఇదేమొచ్చి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ రీసెంట్గా స్టార్ట్ చేసింది. ఎక్కడ స్టార్ట్ చేసింది అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో అనమాట. నెక్స్ట్ న్యూమోనియాకి హోమ్మేడ్ వ్యాక్సిన్ కనుక్కున్నారు. అదేమొచ్చి మన నేషనల్ డ్రగ్ కౌన్సిల్ ఉంటుంది కదా, అక్కడి నుంచి అప్రూవ్ పొందిందనమాట. నెక్స్ట్ తెలంగాణ పోలీస్ రోల్స్ అవుట్ సైబర్ క్యాంపెయిన్. తెలంగాణ వాళ్ళు ఏమొచ్చి ఒక సైబర్ క్యాంపెయిన్ కండక్ట్ చేశారు. దేనికోసం అంటే ఈ ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కోసం అని. అది పేరు సైబర్ క్యాంపెయిన్ అనమాట. నెక్స్ట్ నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే సెలబ్రేట్ 18th July నెల్సన్ మండేలా డే. ఈయన ఫ్రీడమ్ తెలుసు కదా, న్యూయార్క్ చెందిన. సో ఈయన గుర్తుగాను 18th July నెల్సన్ మండేలా డే అంటారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ టాపిక్ మీకు అర్థమై ఉంటుంది. బేసికల్గా ఏంటంటే మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ ఎక్కువ అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ మ్యాటర్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఎగ్జామ్ పర్పస్ మీద మనకి ఏదైతే ఇంపార్టెంటో నేను అది మాత్రం హైలైట్ చేసి చెప్తున్నాను. సో ఇదంతా టోటల్ మెటీరియల్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లోని PDF లింక్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఈరోజు టాపిక్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వేరే టాపిక్తో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.